దానిలో ఎటువంటి ప్రాబ్లము లేదు, లేకపోతే గవర్నమెంట్ది ఏదో వచ్చేసిందనేది లేదు, లేకపోతే ఇలా అనమాట. ఒక ఎల్ఆర్ఎస్ అనేది మనం కట్టి అంటే పే చేసాం గవర్నమెంట్ కంటే, అంటే జిహెచ్ఎంసీ అన్నా, టౌన్ ప్లానింగ్ అన్నా, లేకపోతే స్టిల్ ప్రజెంట్ హైడ్రా పెట్టారంటే ఇదంతా ఒక గవర్నమెంట్కి సంబంధించిన వ్యవస్థలు అవి. ఎవరైనా క్లియర్గా ఉన్నామా లేదా, భూమి కొనుక్కుంటే అన్ని దానిలో, ఇల్లు కట్టుకుంటే అన్ని దానిలో ఈ వ్యవస్థలన్నీ చాలా బాగా గట్టిగా పనిచేస్తూ ఉంటాయి. అలాంటి దానిలో నేను ఎల్ఆర్ఎస్ కట్టుండి దాన్ని ఈ 23 సంవత్సరాలు ఏమీ కాని దాన్ని ఎప్పటికప్పుడు ఒక చిన్న బేబీలాగా అనమాట. అంటే నా తదనంతరం అంటే నా ఫిల్మ్ యాక్టింగ్ అయిపోయిన తర్వాత, నాకు ఆపర్చునిటీస్ తగ్గిపోయిన తర్వాత నేను ఏదో చేసుకోవాలనుకుని ప్లాన్ చేసుకున్న సైట్ అది. దానిలో ఏమిటంటే ఈ శ్రీధర్ రావు అనే సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్ రావు అనే వ్యక్తి, సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్ రావు అనేది మా సైట్ పక్కన ఒక సైట్ ఉంటుంది. అది కట్టిన తర్వాతే కదా ఈ నేమ్ని క్రియేట్ చేసుకున్నారు. దాని ముందు ఆయన పేరు ఏముండేదో నాకు తెలీదు. సో సంజయ్ కన్వెన్షన్ అనేది అక్కడ కట్టారు కాబట్టి తర్వాత సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్ రావు అనేది మాకు తెలుస్తుంది.